యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఆది జాంబవ మఠంను సోమవారం రోజున టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ సందర్శించి మీడియాతో మాట్లాడుతూ భారతదేశం కంటే ముందు ఈ దేశాన్ని జంబూద్వీపం అని పిలిచేవారని, ఈ ద్వీపాన్ని జాంబవంతుడు పరిపాలించేవాడని అన్నారు. మాదిగలకు ఆరాధ్య దైవం, ద్రావిడ సంస్కృతికి మూలాధారం జాంబవంతుడని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఆది జాంబవ మఠంను సోమవారం రోజున టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ సందర్శించి మీడియాతో మాట్లాడుతూ భారతదేశం కంటే ముందు ఈ దేశాన్ని జాంబుద్వీపం అని పిలిచేవారని, ఈ ద్వీపాన్ని జాంబవంతుడు పరిపాలించేవాడని అన్నారు. మాదిగలకు ఆరాధ్య దైవం, ద్రావిడ సంస్కృతికి మూలాధారం జాంబవంతుడని తెలిపారు. గతంలో సబండ కులాలను మేల్కొల్పింది మాదిగ డప్పేనని, చనిపోయిన జంతువుల చర్మంతో చెప్పులు కుట్టి మానవాళికి రక్షణ కల్పించింది మాదిగ కులమేనని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ జాంబద్వీపాన్ని దేశవ్యాప్తంగా ఆరాధించాలని, ముఖ్యంగా మాదిగలు తమ ఆరాధ్య దైవంగా జాంబవంతుణ్ణి పూజించాలని కోరారు. సంఘాల పరంగా ఎన్ని విభేదాలున్నా అన్ని మాదిగ సంఘాలను కలుపుకొని మార్చి 2027 సంవత్సరంలో లక్షల మందితో పెద్ద ఎత్తున కొలనుపాకలో జాంబవ దేవుడి జాతర నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోత్కూరి ఐలయ్య, మామిడాల నరసింహులు, వానరాశి నరసింహులు, గంధమల్ల నరేష్, కందుల రమణ్, గంధమల్ల స్వామి, గ్యార మల్లేష్, రమేష్, తారల అంజయ్య, తక్కల ఎల్లయ్య, గ్యార మల్లయ్య, బొంగూరి సంతోష్, గుండె యాదగిరి, బొంగురి రాములు, జంగరాములు, జంగస్వామి, వార్డు మెంబర్లు బొంగురి మల్లయ్య, పైసా సంతోష్ రవి, అందెం సుధాకర్, నందదీపం నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మూలవాసులమే మేము. ఈ భారతదేశం కన్నా ముందు దీన్ని జంబూద్వీపం అనేది, ఈ జంబూద్వీపాన్ని పాలించిందే జామవంతుడు. ఆ జామవంతుని వారసులమే మేమని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. హిందువుల పేరుతో దళితులపై ఈరోజు దాడులు జరుగుతున్నాయి. అసలైన ఆది హిందువులో మేమని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఆనాడు బ్రిటిష్ కాలంలో కూడా అర్జనులను ఆది హిందువులుగా పిలిచేవారు. చరిత్ర మనం చెప్పడం కాదు. బ్రిటిష్ కాలంలో కూడా హరిజనులను ఆది హిందువులుగా పిలిచేవారు మమ్మల్ని ఆ రోజు. అంటే ఇలా హిందువుల పేరుతో దళితులపై దాడి చేస్తారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. అందుకోసమే మేము మాది ఉపకులాలకు, సబ్బండ కులాలకి, దేశానికి మూలవాసులం ఏం చెప్పడం కాదు. ఈ భారతదేశం కన్నా ముందు ఇది జంబూద్వీపం. ఈ జంబూద్వీపాన్ని పాలించింది జామవంతుడు. ఈ మాదిగలకు జామవంతుడే దేవునిగా ప్రతి ఒక్కరు మొక్కాలని కూడా మేము మాదిగ కులాలను కూడా మేలుకుంది. అంటే సబ్బండ కులాలతోటి ఉత్పత్తిగా ఇలా మాదిగ జాతి ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దు. అట్లాంటి వాళ్ళను మమ్మల్ని ఇలా బానిసలుగా, దళితుల పేరు మీద దాడులుగా చేస్తున్నారు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ జంబూద్వీపమే రేపు భవిష్యత్తులో అన్ని కులాలకు దిక్చూచిగా అవుతుంది. ఇలా ఆర్యులు మా పై వచ్చి యుద్ధం చేసి మమ్మల్ని దళితులుగా అంటురానిగా మనువాదం తీసుకొని వచ్చారు తప్ప మనువాదానికే మాదిగవాదమే మాదని సందర్భం గుర్తు చేస్తున్నాము. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ జంబూద్వీపం రాష్ట్రం నుంచి మొదలు పెట్టుకుంటే దేశవ్యాప్తంగా కూడా అందరూ జంబూద్వీపాన్ని ఆరాధించాలి. ముఖ్యంగా మాదిగల దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఇది జామవంతుడని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇలా చూడండి, ఎందుకంటే ఇది రాజ్యం మాది, ఈ రాజ్యం దేశం మాది. దీనికి దేశానికి మూలవాసులం మేము. మా శ్రమ ఉంది. నువ్వు వ్యవసాయం కాడా, చెప్పులు కుట్టే కాడా, సబ్బండ కులాలను మేల్కొల్పుకాడా మాది లేదా? అట్లాంటప్పుడు ఈ దేశంలో పాలకులు మమ్మల్ని బానిసలుగా అంటరానిగా చేసిర్రు. ఓ విధంగా చెప్పాలంటే ఈ దేశమే
ఇది మాది, దీనికి మేము మూలవాసులము, ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రజలందరూ. కాబట్టి ఖచ్చితంగా 9 నెల 27లో మార్చి 27 తారీఖు నాది లక్షలాది మందితోటి ఇది జాతర జరగబోతుంది. మళ్ళీ 6, 7, 8 తారీఖులలో 26లో జరిగింది. 27లో ఖచ్చితంగా మేము జాతర నిర్ణయించి ఇప్పటి నుంచే అన్ని ఏదైతే మాదిగ సంఘాలు 10 ఉండని, 20 ఉండని, 30 ఉండని అందరినీ కలుపుకొని పోయి ఇది దేవుని కార్యాచరణ కాబట్టి సంఘాల పరంగా వివిధాలు మాకు ఎన్నెన్న విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతాల పరంగా ఏదైనా ఉండొచ్చు. ఈ దేవుడు అనే ఒక్కడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని సంఘాలను కూడా కోఆర్డినేషన్ చేసే కాడ మేము ఖచ్చితంగా ముందుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ గుడిని ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచే ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు అందరూ వచ్చి దర్శించుకోవాలి. ఇప్పటి నుంచే దాన్ని ఖచ్చితంగా ఒక సమ్మక్క సారక్క స్థాయిలో ఇది జరపాలని కూడా మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మొన్ననే 500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది దేవాలయ శాఖకు. మాకు ఈ జాంబవ పేరు మీద ఖచ్చితంగా మమ్మల్ని ఇప్పటికీ మనువాద రూపంలో కానీ రాముడుగా అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాకు ప్రత్యేకంగా మాకు ఒక 1000 కోట్లు బడ్జెట్ కూడా రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ దిశగా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాము. ఖచ్చితంగా ఆ దిశని మొత్తం మాదిగలు ఎంతోమంది వచ్చి ఖచ్చితంగా ఇంటికో రూపాయి కూడా ఈ గుడికి మీరు వచ్చిన వాళ్ళు ₹1 ఉండిలో దీనికి ఒక కమిటీ వేస్తున్నాం త్వరలో. ఆ కమిటీ ద్వారా కూడా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే దర్శనం చేసుకుంటారో మీ వంతుగా మన గుడి కోసం ఎక్కడెక్కడో అక్కడక్కడ పోయి వేలు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఈ గుడి కోసం ప్రతి ఒక్క మాదిగా సహకరించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జై భీమ్, జై మాదిగ. ఫోన్ ఎందుకు